ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ జనవరి 8 సోమవారం. శోభకృతునామ సంవత్సరం మార్గశిర మాసం బహుళపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు తిథి ద్వాదశి నక్షత్రం అనురాధ. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి పితృవర్గత వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు ప్రతిష్టాబంధన కలుగుతుంది. 2 రకములైన ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇతరులపై మీ ఆలోచనలు విధానం మార్చుకోవడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారాల్లో ఆశించిన విధంగా రాణిస్తారు. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్నటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యల్ని అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితులతో సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన ప్రయత్నాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి చిన్నటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో పెరిగలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రులు మీ మాటలతో విభేదిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. తదుపరి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాల్లో ఆత్మీయులతో సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనిలో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్నటి మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్వల్ప ఆరోగ్యాలు సమస్య బాధిస్తాయి. నూతన వ్యవహారాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తదుపరి మీనరాశి. ఇక మీనరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. చిన్నటి మిత్రులను కలుసుకొని నూతన వ్యాపార పెట్టుబడులు అందుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.